రీటైలర్స్గా అసలు మనం మార్కెట్ని మూవ్ చేయగలమా? ఖచ్చితంగా చేయలేం. ఎందుకంటే మార్కెట్ని మూవ్ చేసేది మొత్తం ఇన్స్టిట్యూషన్స్, ఎఫ్ఐఐస్ కానీ, డిఐఎస్ కానీ, లేదు పెన్షన్ ఫండ్స్ కానీ, వీళ్ళు మార్కెట్ని మూవ్ చేస్తారు. సో మనం రీటైలర్గా మనం ఏం చేయాలంటే వీళ్ళతో అలైన్ అవ్వాలి. అంటే వీళ్ళని ఎప్పుడు ఫైట్ చేయకూడదు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకొని మనము అవే చేయాలి. వాళ్ళకి అగెన్స్ట్గా చేస్తే చాలాసార్లు మనకు చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్సే ఎప్పుడు మార్కెట్ డైరెక్షన్ కానీ, మార్కెట్ పైకి వెళ్ళాలా కిందికి వెళ్ళాలా అక్కడే ఉండాలి డిసైడ్ చేసేది ఇన్స్టిట్యూషన్స్. సో మనం వాళ్ళతో పాటు కనుక అలైన్ అయి ఉంటే మనము ప్రాఫిట్స్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం అగెన్స్ట్కి వెళ్ళామనుకోండి ఖచ్చితంగా లాసెస్ అవుతాయి. సో ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయి ఎలా తెలుసుకోవాలంటే చాలా వేస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎవ్రీడే మార్కెట్ క్లోజ్ అయ్యాక డేటా వస్తుంది. ఎఫ్ఐఎస్ ఏం చేశారు, డిఐఎస్ ఏం చేశారు, బై చేశారా లేదు సెల్ చేశారా, ఎంత బై చేశారు ఎంత సెల్ చేశారు, కంప్లీట్ డేటా ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు మంచి ఐడియా వస్తుంది ఇన్స్టిట్యూషన్స్ లాంగ్ ఉన్నారా షార్ట్ ఉన్నారా. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది చాలా ముఖ్యమైన విషయం, వాల్యూమ్. ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు బై చేసినా లేదు ఎప్పుడు సెల్ చేసినా వాల్యూమ్స్ ఉంటాయి. అంటే క్యాండిల్స్లో పెద్ద వాల్యూమ్స్ ఉంటాయి. మీరు ఏ చార్ట్ తీసుకున్నా కింద వాల్యూమ్ ఇండికేటర్ కనుక వేసుకుంటే మీకు వాల్యూమ్స్ తెలుస్తుంది. అప్ ఉండొచ్చు కానీ వాల్యూమ్ తక్కువ ఉందంటే అక్కడ ఇన్స్టిట్యూషన్స్ యాక్టివిటీ లేనట్లు. అప్ ఉండి వాల్యూమ్ కనుక ఎక్కువ ఉంది, క్యాండిల్ కింద వాల్యూమ్ క్యాండిల్స్ కనుక పెద్దగా ఉంటే అక్కడ ఇన్స్టిట్యూషన్ యాక్టివిటీ ఉన్నట్టు. డౌన్ మూవ్ కూడా సేమే. డౌన్ మూవ్ ఉండి వాల్యూమ్స్ లేకపోతే ఇది ఫేక్ మూవ్ అన్నట్లు అర్థం చేసుకోవచ్చు. డౌన్ మూవ్ ఉండి వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయంటే ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఉన్నట్టు. సో ఇలాంటి సపోర్ట్స్లో కానీ రెసిస్టెన్స్లో కానీ మీరు లాంగ్ వెళ్ళాలన్నా షార్ట్ వెళ్ళాలన్నా ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ అబ్జర్వ్ చేయాలి. అక్కడ కనుక వాల్యూమ్స్తో పాటు మూమెంట్ ఉందంటే మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది లాంగ్ వెళ్ళడానికి కానీ షార్ట్ వెళ్ళడానికి కానీ. వాల్యూమ్స్ లేకుండా ఉందంటే జస్ట్ రీటైల్ పార్టిసిపేషనే ఉన్నట్లు, ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ లేనట్లు. సో ఇలాంటి ప్లేసెస్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక సింపుల్ టెక్నిక్. మనం గనక మన ట్రేడ్స్ని ఇన్స్టిట్యూషన్స్తో పాటు అలైన్ చేస్తే ప్రాఫిట్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా అగెన్స్ట్గా వెళ్తే చాలా కష్టం.